బంగాల్లో ఎన్నికల అనంతరం హింస కొనసాగుతుంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఉత్తర 24 పరగనాల జిల్లాలో మధ్యం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పిఏ కారుపై కాల్పులు జరిపారు. దీంతో ముందు సీటులో కూర్చున్న చంద్రనాథ్ ఛాతిలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ హత్యలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీకి ప్రమేయం ఉందని సువేందు ఆరోపించారు. చంద్రనాథ్ హత్యను టీఎంసీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5 హత్యలు జరగడంతో బెంగాల్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీఎం రేస్లో ఉన్న సువేందు అధికారి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా ఇదేం కొత్త కాదు, బెంగాల్కి ఇదేం కొత్త కాదు. 2021 లో కూడా బీజేపీ 77 సీట్లు గెలిచిన తర్వాత చాలా మంది, దాదాపు 59 మందిని మర్డర్ చేసినటువంటి పరిస్థితిని చూసాం మనం గతంలో. అందువల్ల ఇదేమీ వెస్ట్ బెంగాల్లో ఇదేమీ పెద్ద కొత్త విషయం ఏం కాదు. మమతా బెనర్జీకి, ఆమె యొక్క అనుయాయులకి, వాళ్ళందరికీ కూడా ఇదేం పెద్ద కొత్త విషయం కాదు. నాట్ ఓన్లీ సువేందు అధికారి యొక్క పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే కాదు, ఈవెన్ ఒక బీజేపీ కార్యకర్త మీద కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది నిన్న రాత్రి. అందువల్ల వాళ్ళ యొక్క జీవితమే టోటల్ గా టిఎంసీ యొక్క జీవితమే గూండాగిరి మీద, గూండారాజు మీద ఆధారపడి ఉంది. కాబట్టి అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడేదో దొంగ కానీ మొసరకాని నీళ్లు పెట్టుకుని ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ప్రజాస్వామ్యంలో దౌర్జన్యానికి తావులేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగానే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల సువేందు అధికారి ఏదైతే చెప్తున్నారో ఇట్స్ ఏ ప్రిప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. డెఫినెట్ గా దేర్ ఇస్ నో డౌట్. ఆ ముందే 2-3 సార్లు రెక్కీ చేసి అతను నివాసం ఉండేటటువంటి ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అతన్ని ఒక చిన్న ఇండస్ట్రీ ముందు కరెక్ట్ గా అతని కారు ఆపి దాదాపు 8 మంది దుండగులు బైక్స్ మీద వచ్చినటువంటి దుండగులు ముందుకొచ్చి వెనక నుంచి ఫాలో చేసి ముందుకొచ్చి కారును ఆపి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో అతని మీద 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పులో అతను అక్కడికక్కడే మరణించాడు. యాక్చువల్ గా అతని ఒక డ్రైవర్ కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యి అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. గతంలో మమతా బెనర్జీ చేసినటువంటి అనేక దురన్యాయాల విషయంలో ఈ సువేందు అధికారికి పిఏగా ఉన్నటువంటి చంద్రనాథ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. దాన్ని వ్యతిరేకించడంలో ఈవెన్ ఈడీ ఆఫీస్ లో ఫైల్స్ తీసుకురావడానికి రీసెంట్ గా ఎలక్షన్స్ ముందు ఆమె లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేసినటువంటి వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు. వీటన్నిటి దృష్టిలో ఉంచుకుని కేవలం సువేందుకి సహాయం చేయడమే కాకుండా ఇతను టీఎంసీని చాలా తీవ్రంగా ఎండగట్టాడు. అట్లాగే భవానీపూర్ లో మమతా బెనర్జీ ఓటమికి అతను కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా వాడు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనకి కనిపిస్తుంది. కానీ ఇదేం కొత్త కాదు, సాధారణంగా జరిగేదే. కానీ ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లాంటి ఎంక్వైరీ చేయిస్తుంది, సో దోషులు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని లోపల వేసేటటువంటి పరిస్థితి ఉంటుందా, ఇవన్నీ కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కాబట్టి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమేమి నిర్ణయం తీసుకుంటుందో చూడవలసి ఉంది. మొత్తం మీద బెంగాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మమతా బెనర్జీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను రాజీనామా చేయను అని చెప్పడం కూడా దాని సంకేతం. నిజానికి యాక్చువల్ గా ఇవాళతో 7వ తారీఖుతో మమతా బెనర్జీ యొక్క పాలన నిజానికి ఇవాళతో ఎండ్ అయిపోయింది. అయినా ముందుగా ఎలక్షన్స్ జరిగినాయి, వేరే పార్టీ విజయం సాధించింది కాబట్టి ఆమె రిజైన్ చేయాలి. నిజానికి నేను చేయను అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా చేస్తారు, ఇప్పుడు చేయరా తెలీదు. చేసినా చేయకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, అది వేరే విషయం. కానీ ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో కార్యకర్తని రెచ్చగొట్టి హత్యలు చేయించి దుర్మార్గాలు చేయించి ఇంకా తన అధికారం కొనసాగించాలని చూస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.